ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఈరోజు మూవీ రివ్యూ గుంటూరు కారం అనమాట. సో గుంటూరు కారం చూశాను, నా ఒపీనియన్ మీకు చెప్తాను. సో నా ఒపీనియన్ ప్రకారం గుంటూరు కారం ఫస్టే చెప్పేస్తున్నాను, నాకైతే పెద్దగా నచ్చలేదు, డిసప్పాయింట్ అయ్యానని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు గారు అయితే ఇరగదీశారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అయితే తన 100% 100 to 200% అయితే ఇచ్చాడు, సినిమా కోసం మొత్తం చేశాడనమాట. బట్ తను ఒక్కడి వల్లే కాదు కదా అయ్యే సినిమా అంతా. సో అదర్ క్యారెక్టర్స్ షుడ్ బి ఆల్సో గుడ్ అండ్ డైరెక్షన్ షుడ్ బి గుడ్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మ్యూజిక్ అన్నీ బాగుండాలి. సో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం, ఇన్ డీటెయిల్డ్గా అయితే మాట్లాడదాం సినిమా గురించి. సినిమా అయితే స్టార్టింగ్ విత్ జగ్గుబాయ్ అని చెప్పుకోవచ్చు. జగ్గుబాయ్, సునీల్ గారు అయితే వస్తారు. సో అసలు వాళ్ళు ఎందుకు ఉన్నారో కానీ నాకైతే అర్థం కాలేదు, కానీ చెప్పాలి కాబట్టి వాళ్ళతో అయితే స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత మనకి తెలిసినట్టే మీకు ట్రైలర్లో చూపిస్తున్నా ఒక ఫ్యాక్టరీని పేల్చేస్తుంది. సో అదే అనమాట సీను. సో అదే మనకి మెయిన్ సీన్ అనమాట సినిమా అనేది స్టార్ట్ అవ్వడానికి. దాని తర్వాత మనకి చైల్డ్హుడ్ అయితే చూపిస్తారు మన మహేష్ బాబుది, అలియాస్ రమణగాడు. సో రమణగాడు అయితే చాలా ఫైరే. దాని తర్వాత మనకి వీళ్ళ మదర్ రమ్యకృష్ణ గారు పెద్ద కొడుకుని ఎందుకు వదిలేసింది, అసలు ఏం జరిగింది, అదే మనకి మెయిన్ పాయింట్ ఈ సినిమా అంతా జరిగేది. సో అదంతా మీరు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా హాల్లోనే చూడాలన్నమాట. సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్స్ మాట్లాడదాం. స్టార్టింగ్ విత్ స్టోరీ లైన్ మీకు చెప్పాను, అర్థమైందని అయితే అనుకుంటున్నాను. నాకు అనిపించింది సినిమా చూసేటప్పుడు, స్టోరీ చూస్తున్నప్పుడు కొన్ని అన్నెసెసరీ సీన్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టోరీ మంచి గ్రిప్పింగ్ అయితే రాయలేదని చెప్పుకోవచ్చు. మనకి తెలిసిందే ఈ స్టోరీని మార్చి చేశారని వాళ్ళు ముందుగానే అనౌన్స్ చేశారు. మనకైతే నాగవంశీ, ఇంకా మనకి రాధాకృష్ణ గారు. అండ్ దీంట్లో మనకి పూజా హెగ్డే గారు కానీ లేరు. మనకి శ్రీలీల క్యారెక్టర్ పూజా హెగ్డేది అనమాట, మీనాక్షి గారిది శ్రీలీలది అనమాట. సో నా పరంగా అయితే పూజా హెగ్డే అయితే అసలు సెట్ అయి ఉండేది, కానీ అంత స్కోప్ కానీ ఉండేది కాదు. అంత స్కోప్ లేదంటే రెండిటికైతే లేవు హీరోయిన్స్కి అయితే, బట్ ఉన్నారంటే ఉన్నారు. దీంట్లో క్యారెక్టర్స్ కానీ ఫోర్స్గా అయితే ఎంటర్ చేసినట్టయితే ఉంటాయి అందరు క్యారెక్టర్స్ కానీ, అంటే దానికి పర్టికులర్గా డీటెయిల్గా మనకి ఎటువంటివి అయితే ఉండవు. ఈ సినిమా జస్ట్ మహేష్ బాబే నిలబెట్టాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ మాట్లాడదాం మనం మహేష్ బాబు గురించి. ఫస్ట్ శ్రీలీలతో అయితే స్టార్ట్ చేద్దాం. శ్రీలీల అయితే చాలా బాగా క్యూట్గా చూపించారు, చాలా బాగా చూపించారు డాన్సెస్. తన గ్రేస్ అయితే అవసరం అని చెప్పుకోవచ్చు. బాబు పక్కన శ్రీలీల అయితే అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా బాబు శ్రీలీల బాగా వేస్తుందని చెప్పి ఇంకా తనగానే ఊపు మీద వేసాడని చెప్పుకోవచ్చు. మీరు డిఫరెంట్గా అయితే చూస్తారు బాబుని అయితే. అండ్ శ్రీలీల క్యూట్గా ఉంటుంది, క్యూట్ మూమెంట్స్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అండ్ దాని తర్వాత మనకి మీనాక్షి గారి గురించి మాట్లాడదాం. మీనాక్షి గారిది అయితే ఏమీ ఉండదన్నమాట. అసలు ఎందుకు తను తీసుకున్నారో కానీ అయితే అర్థం కాదు. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ప్రకారంగా అయితే రమణగాడు, వాళ్ళ అమ్మ ప్రకాష్ రాజ్ గారు, వాళ్ళ నాన్న రమణగాడు నాన్నగారు అనమాట. సో వీళ్ళు నలుగురు క్యారెక్టర్స్ మాత్రమే బాగుంటాయి ఈ సినిమాలో, మిగతావంతా డొల్లే చెప్పాలంటే. దాని తర్వాత ఇంకా మాట్లాడుకుంటే మన వెన్నెల కిషోర్ గారు, వాళ్ళిద్దరి మధ్య మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి, బాగా ఉంటుంది అనమాట. లైక్ మనకి సర్కార్ వార్ పాటలో చూసినట్టే, దూకుడులో చూసినట్టే అనమాట. దాని తర్వాత ఇంకా మన ఈశ్వరీరావు గారు, అలాగే మన రమేష్ గారు, వీళ్ళ క్యారెక్టర్స్ కానీ బాగానే ఉంటాయి. అండ్ వీళ్ళకి ఇంకా మంచి స్కోప్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే. వీళ్ళకి మంచి స్టోరీ డిమాండింగ్ లాగా ఉండుంటే బాగుండేది, కానీ అంత రాలేదని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఈ ఫైట్స్ చూసుకుంటే కొన్ని ఫైట్స్ బాగుంటాయి, దాంట్లో సెట్ అయినట్టే ఉంటాయి. కొన్ని ఫైట్స్ మాత్రం ఎందుకు వచ్చాయి, అసలు ఎందుకు ఇప్పుడు ఓకే ఫైట్ రావాలా వచ్చింది అన్నట్టే. ఇది మాస్ సినిమా అని మాత్రం మీరు అనుకోబాకండి. మరీ మాస్ అంటే మాస్ కాదు, క్లాస్ సినిమానే ఇది. దాంట్లో ఏవో 2 మాస్ మూమెంట్స్, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా మన అజయ్ ఘోష్, ఇంకా అజయ్ గార్గన్ అయితే ఈ సినిమాలో ఉన్నారనమాట. సో వాళ్ళ క్యారెక్టర్ అయితే చాలా గట్టి క్యారెక్టర్, కానీ దాన్ని చూపించడం మాత్రం చాలా కామెడీగా చూపించారు. వాళ్ళ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం పిచ్చ కామెడీ అయిపోద్ది, నవ్వుకుంటారు. సినిమాలో అయితే బాగా నవ్వుకోవచ్చు, మహేష్ బాబుని చూడొచ్చు, తన డ్యాన్సులు చూడొచ్చు, శ్రీలీల గ్రేస్ చూడొచ్చు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే డ్యాన్సులు, వాళ్ళిద్దరి మధ్య కుర్చీ సాంగ్, ఇంకా ఓ మై బేబీ సాంగ్, దమ్ మసాలా, ఇంకా దౌటల్లా ఇంకోటి కొత్త సాంగ్ ఏదో రిలీజ్ చేస్తున్నాం మొన్న, ఆ సాంగ్. ఈ సాంగ్స్ మన తమను కొత్తగా కొట్టడానికి చాలా ట్రై చేశాడు, తన వంతు తన సహాయం అయితే చేశాడు ఈ సినిమా కోసం. మరి అంతా వచ్చిందంటే లేదు, కానీ ఓకే ఇట్స్ గుడ్, మ్యూజిక్ అయితే గుడ్డే. సో మన పాత సినిమాల్లో త్రివిక్రమ్ కానీ వాడారు, బట్ అది మనకి తెలిసిందే. అలాగే అలా వైకుంఠపురం స్టోరీ లైన్ లాగే ఉంటుంది, కానీ అదైనా బాగా ప్రజెంట్ చేశాడు. కానీ దీన్ని అలాగని ప్రజెంట్ చేయలేకపోయారు త్రివిక్రమ్ గారు అయితే. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే త్రివిక్రమ్ మార్క్ అయితే ఉంటుంది, అండ్ అదొకటే అనిపిస్తుంది, ఇంకేది ఉండదు. అది కూడా అత్తారింటికి దారేదిలా ఉంటుంది. సో అజ్ఞాతవాసి అయితే అంటున్నారు. భయ నిజం చెప్పాలంటే అజ్ఞాతవాసిగా నాకు నచ్చింది.
కొద్దిగా అయితే. ఇది బాగానే ఉంది. మరీ రాడ్ సినిమాలంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే రాడ్ సినిమాలే. సో ఒక సినిమా లవర్గా ఎక్కడ ఎలా చూడాలి అన్నట్టు చూస్తే మాత్రం ఓకే, ఇట్స్ గుడ్ మూవీస్ టు వాచ్, వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు. అంతకుమించి మీరు ఎక్కువ చూడాలనుకుంటే మాత్రం మీరు అంత చూడలేరు ఈ సినిమాని అయితే. సో ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా చూడాల్సి వస్తుంది. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఈ సినిమాకి అంతకుమించి ఇంకేం లేదు. వన్ మ్యాన్ షో ఆఫ్ మహేష్ బాబు, అంతకుమించి ఏం లేదు ఈ సినిమాలు చెప్పుకోవడానికి. కానీ ఏం లేదు భయ్య, 4 ఫైట్లు, 4 సాంగులు, మహేష్ బాబు గ్రేస్, వాళ్ళిద్దరి మధ్య అంతే, ఇంకేం లేదు ఈ సినిమాలో. స్టోరీ అయితే వేస్ట్. అండ్ లాస్ట్లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారా లేదా అనేది మనకి చెప్తారనమాట. అండ్ మంచి ట్విస్ట్గానే ఉంటుంది లాస్ట్లో ప్రకాష్ రాజ్ నుండి. అయితే సినిమాలో మాత్రం మనకి మంచి ఎమోషనల్ కంటెంట్ అయితే ఉంటుంది అనమాట, మనకి త్రివిక్రమ్ సినిమాల్లో ఉన్నట్టే. సో ఫ్యామిలీస్ అయితే కనెక్ట్ అవుతారు భయ్య సినిమా అయితే చూడగానే. బట్ యంగ్ ఏజ్లో అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే 20 to 30 ఉండే వాళ్ళు కొద్దిగా అలా కనెక్ట్ అవ్వకపోవచ్చేమో. కానీ ఒక ఫ్యామిలీ ఉండి వాళ్ళతో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుద్ది సినిమా అయితే. సో అది మాత్రం మీకు చాలా బాగా అనిపిస్తుంది. సినిమాలో చూసుకుంటే ఆ 4 క్యారెక్టర్స్ ముందు చెప్పాను కదా, సో ఆ 4 క్యారెక్టర్స్ మాత్రం బాగుంటాయి. అండ్ శ్రీలీల బ్యూటీ, అంతే, ఇంకేం ఉండదు ఈ సినిమాలో. అండ్ ఓవరాల్గా అయితే ఇదే అబ్బా సినిమా అయితే. నాకైతే ఇలాగా అనిపించింది మీకు చెప్పిన ప్రకారం అయితే. అండ్ మనం ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే నేను 2.75 to 3 ఇస్తా. అదే ఆ మధ్యలో అయితే ఇస్తాను. ఎందుకంటే మరీ తీసి పడేసే సినిమా అయితే కాదు, కానీ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్. నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్కి మాత్రం నేను ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ అయితే ఇస్తా. సెకండ్ హాఫే దొబ్బించుకుందని చెప్పుకోవచ్చు సినిమా అంతా. సో సెకండ్ హాఫ్ వల్ల పోయింది. సో స్టోరీ అయితే ఇంకా గ్రిప్పింగ్గా రాయొచ్చు. సో మంచిగా తీసుంటే బాగుండేది. బట్ ఏం చేద్దాం, రమణ గాడికి ఇంకా బెటర్ మూవీ వచ్చుంటే బాగుండేది ఇదైతే. సో దట్స్ ఇట్.